హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీ మురుగన్ స్వామి ముఖంపై వచ్చిపడిన చెమట బిందువులు చూసిన వారంతా ఆశ్చర్యంతో భక్తితో నిండిపోయారు. ఇలాంటి అరుదైన దృశ్యం ఒక్కసారి మాత్రమే మన జీవితంలో చూస్తామేమో అన్నంతగా ఇది ఘనమైన అద్భుతం. ఈ సంఘటన తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుచెందూరులో వెలుగు చూసింది. మురుగన్ స్వామి అక్కడ ఉన్న ఆరోపాడై వేట్రి సుబ్రహ్మణ్య స్వామిగా కొలువబడుతున్నారు. ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది భక్తుల నమ్మకానికి నిలయంగా మారింది. ఏ విషయంలో అయినా దేవుని దయ కోసం వేడుకునే భక్తులు తమ ఆత్మశాంతి కోసం తమ ప్రేమను, అనుగ్రహాన్ని పొందేందుకు వచ్చేవారు ఈ క్షేత్రానికి తరలివస్తారు. అలాంటి పవిత్రమైన స్థలంలో ఒకరోజు స్వామి విగ్రహ ముఖంపై చెమట బిందువులు కనిపించడం సర్వసాధారణం కాదనే విషయం అందరికీ అర్థమైంది. ఈ సంఘటన ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల మధ్య చోటు చేసుకుంది. ఆలయ అర్చకులు, భక్తులు కలిసి సహస్రనామార్చన చేస్తున్న సమయంలో స్వామివారి ముఖంపై చెమట వచ్చిందని గమనించారు. మొదట ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత చెమట బిందువులు మరింత స్పష్టంగా కనిపించడంతో అక్కడ ఉన్న వారందరూ దానికి శ్రద్ధగా, భక్తిగాను దృష్టి సారించారు. చెమట రావడం ఎలా సాధ్యమవుతుందని కొంతమంది ఆశ్చర్యపడ్డారు. కానీ ఇది కేవలం ఒక శిల్పం కాదని, ఆ విగ్రహం ఆ మురుగన్ జీవ ప్రాతినిధ్యం అని నమ్మిన భక్తులు తలవంచి నమస్కరించారు. ఎందుకంటే మానవులకు, భక్తులకు సహాయం చేయడం కోసం స్వామి తన శక్తిని బయట పెడుతున్నప్పుడు అలా చెమట రావడం అనేది ఒక దైవిక సంకేతంగా భావిస్తున్నారు. అక్కడ ఉన్న కొన్ని భక్తులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ వీడియోలు విస్తృతంగా వైరల్ కావడంతో దేశమంతా మరియు ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు తిరుచెందూరు ఆలయంపై దృష్టి పెట్టారు. ఈ దృశ్యం చూసిన వారంతా ఒక్క మాట చెప్తున్నారు, ఇది కేవలం ఒక అద్భుతం కాదు, మురుగన్ స్వామి ఉన్నారనే సాక్ష్యం. ఆలయ నిర్వాహకులు కూడా ఈ ఘటనను ఎంతో భక్తితో స్వీకరించారు. ఆలయ శాస్త్రోక్త పరంగా స్వామికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. చెమట రావడం అనేది దేవుడు మనల్ని కాపాడడానికి చేసే శ్రమకు సంకేతంగా భావించారు. భక్తుల కష్టాలను తొలగించేందుకు స్వామి తీసుకునే బాధ ఆధ్యాత్మికంగా ఇది ఎంతో గొప్ప సంకేతంగా భావించబడుతోంది. దేవుడిపై నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి. మన ప్రార్థనలకు దేవుడు సమాధానం చెబుతాడని, ఆయన మనతో ఉన్నాడని తెలియజేస్తాయి. మానవులుగా మనం ఎన్నో సంక్షోభాల్లో ఉంటాం. కానీ అలాంటి సమయాల్లో ఈ రకమైన దైవిక సంకేతాలు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాయి. తిరుచెందూరు మురుగన్ ఆలయంలో స్వామివారి ముఖంపై చెమట రావడం అనేది కేవలం శరీర ధర్మంగా కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రకటన. భక్తుల పట్ల ప్రేమతో మన కష్టాలను తానుగా తన మీదకు తీసుకుంటూ మన కోసం శ్రమించే దయామయుడు మురుగనని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.